హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్ యశ్వంత్. ఈరోజు మీకోసం మంచి వీడియోని అయితే తీసుకొచ్చాను. చాలామంది నన్ను డౌట్ అడిగారు ఏంటంటే బర్త్డే కోసం మన ఫోటోని మనం ఎలా చేసుకోవాలని. అయితే ఈ వీడియోలో దాన్ని నేర్పించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫోటోని మన కోసం బర్త్డే కోసం ఫోటోని అయితే ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం అయితే ముందుగా మనం పిక్సార్ట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. ఈ పిక్సార్ట్ అనే అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే మాత్రం ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆల్ ఫొటోస్ అని కొట్టి మళ్ళీ ఇక్కడ పైన రీసెంట్ అని ఉంది కదా, దాని మీద కొట్టి గ్యాలరీ అని కొడితే మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీకు గ్యాలరీలో ఏ ఫోటో కావాలితే అది ఎంచుకోవచ్చు అన్నమాట. నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ టూల్ వాడాలంటే ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంటుంది. ఎన్నో టూల్ అంటే కరెక్ట్గా నెంబర్ 8 అంట. ఆ టూల్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇందాకలాగే రీసెంట్ అని కొడతాను, గ్యాలరీ అని పైకి వస్తుంది ఒకటి, దాని మీద కొట్టి మళ్ళీ గ్యాలరీలో ఒక ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఆల్రెడీ నేనైతే ఒక ఫోటోని కట్ చేసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఫోటోని ఈజీగా కట్ చేయడం రాకపోతే మాత్రం నేను కట్ చేయాలో ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీని సైజు కరెక్ట్గా ఇచ్చుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఈ సైజ్ సరిపోతుంది. మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజ్ ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నేను ఇంకో 2 ఫోటోలు యాడ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. లాస్ట్ ఆప్షన్ యాడ్ ఫోటో, ఇంకోసారి యాడ్ ఫోటో చేస్తే మళ్ళీ మీకు ఓపెన్ అవుతాయి. నేనైతే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అవి, అందుకనే అవి గ్యాలరీలో ఉండవు, డాక్యుమెంట్స్లో ఉంటాయి. అదర్లోకి వెళ్ళి నేను డాక్యుమెంట్స్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇది మీ బర్త్డేకే కాదు, మీ ఫ్రెండ్స్ బర్త్డే కూడా చేయొచ్చు. ఓకే, నాకైతే ఫొటోస్ ఓపెన్ అవుతున్నాయి. ఓకే, ఓపెన్ అయిపోయాయి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మళ్ళీ మీరు వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ అందులోకే. ఇప్పుడు నేను ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 1-7 ఎందుకంటే నాకు ఇప్పుడు 17 ఇయర్స్ ఫ్రెండ్స్, అందుకే నేను 17 ఇయర్స్కి కరెక్ట్గా సరిపోయినట్టు చూసుకున్నాను. అంటే మీకు ఎన్ని ఇయర్స్ అయితే ఇప్పుడు 16 అనుకోండి, 16 చేస్తారన్నమాట. 1-6 డౌన్లోడ్ చేసుకుంటారు. మిగతావి ఏమంచి ఒక్క నిమిషం అండి ఫ్రెండ్స్, ఇవి సైడ్కి తెచ్చేసుకోండి, లేకపోతే ఈ ఫోటో కదులుతుంది కదా. మరి దీన్ని చిన్నది చేసుకోండి, మీకు ఎంత కావాలితే అంత చేసుకోండి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మళ్ళీ తీసుకుంటున్నాను. అది ఆ ఇమేజ్ నాకు తిరిగిపోయింది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తీసుకుంటున్నాను ఇమేజ్ అయితే. దీంతో కొంచెం కష్టమే. సారీ, మోర్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్లోకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాను ఇమేజ్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇమేజ్ని అయితే తీసుకున్నాను. యాడ్ అని ఉంది కదా, దాని మీద కూడా వస్తే మీకు యాడ్ అయిపోతుంది ఫోటో. ఓకే, దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఇది ఫస్ట్ కొంచెం సెట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం కావాల్సిన సైజు, నాకైతే ఈ సైజు సరిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని కరెక్ట్గా మన చేతిలో ఉన్నట్టు పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక రావాలి. ఓకే, చూడండి, ఇది కొంచెం ఇంకా కిందకి రావాలి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది చూసారా. ఇప్పుడు దీన్ని కూడా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోండి. నాకు ఈ సైజు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఆ చేతిలోనే మీ చేతి మీద ఉన్నట్టు చేసేయండి. ఇప్పుడు ఫోటో అయిపోయింది. మనం రైట్ క్లిక్ ఇక్కడ చూసారు కదా, రైట్ క్లిక్ ఉంది, దాన్ని రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని సేవ్ చేసేసుకోండి.
గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనికి కొంచెం ఎఫర్ట్స్ అని యాడ్ చేసుకోవడానికి మనం స్నాప్సీడ్ అనే అప్లికేషన్ మాత్రం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. స్నాప్సీడ్ అనే అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్నాప్సీడ్ అనేది ఇక్కడ ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసిన ఇమేజ్ని అయితే తీసుకున్నాను, పిక్సార్ట్లో చేసుకున్న ఇమేజ్ని. ఇప్పుడు దీనికి మన ఫేస్లో గ్లో పెంచడానికి సెలక్షన్ చూపిస్తున్నా అండి. టూల్స్ అని ఉంటుంది, టూల్స్లోనేమంచి థర్డ్ రోలో ఫస్ట్ ఇది సెలెక్టివ్ మీద వచ్చి టూల్కి వచ్చి కరెక్ట్ మన ఫేస్ మీద పెట్టుకొని బ్రష్ సైజ్ అనమాట. ఇది ఎక్కడెక్కడ రెడ్ పడుతుందో అక్కడ ఎఫెక్ట్ అప్లై అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కరెక్ట్ నా మొహానికి అప్లై అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారా, నా ఫేస్లో గ్లోనెస్ అయితే పెరిగింది. నాకైతే ఇంత అవసరం లేదు అనుకుంటున్నాను, ఇది సరిపోతుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఈ గ్లోనెస్ సరిపోతుంది. ఇంకేమున్నాయంటే చూసారా, అక్కడక్కడ లోగో ఉంది పైన. దీనికోసం నేనైతే హీలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, సెలెక్టివ్కి థర్డ్ రోలోనే థర్డ్ది హీలింగ్ అనే ఆప్షన్తో జూమ్ చేసుకొని మీరు ఆ లోగోని అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇది నేను ఫేస్బుక్లో డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఈ ఇమేజ్ని, బ్యాక్గ్రౌండ్ని ఈ కిందన కూడా కొంచెం ఉన్నాయి కదా, తీసేసుకోండి. మీకంటూ ఏదైనా ఒక లోగో అయితే ఉండుంటే ఆ లోగోని అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మన బర్త్డే ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసేసుకోండి. ఎక్స్పోర్ట్ దగ్గర సేవ్ అంటే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.